యాజ్ ఏ స్పోర్ట్స్ లో జస్ట్ మాకనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపాలని ఉంటది ఏ మ్యాచ్ అన్నా. సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైమ్ లో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్ ప్రెషర్. ఎలా ఫీల్ అయ్యారు మీరు? 20 runs కి 3 వికెట్లు పడిపోయినాయి ఇండియా. సో చేజింగ్ ఉంది దట్టు పాకిస్తాన్ మీద. సో చాలా ప్రెజర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి ఒక దాయదులు పూర్లా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు, ఎలా అనిపించింది? నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఆడాను. మీ వరుసగా 3 వికెట్లు పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది? టీం నుంచి మీకు ఎట్లాంటి ఏమైనా సూచనలు వచ్చాయి? మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు? జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి. సో ఆ మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. సో మొదటి నుంచి కూడా మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు, ఆడియన్స్ దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ మ్యాచ్ ద్వారా సమాధానం అనుకోవచ్చా? అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. వరల్డ్ క్లాస్ బౌలర్ అఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. అంటే వాళ్ళ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి, నెక్స్ట్ వేరే ఎండ్ లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చాడు. దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ లో ఉండే స్టార్టింగ్ లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీ యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. సారీ నేను ఆల్రెడీ దుబే చెప్తా ఉన్నాను. సో ఒక ఎండ్ నువ్వు ఆడుతా ఉండు, వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబే కన్నా. బట్ దుబే అవుట్ అయ్యాడు, బట్ నేను స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్ ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని. సో యా, బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్. ఇండియా పాక్ మ్యాచ్ ఇదేం కొత్త కాదు, చాలా సార్లు మనం వైరల్ చూసాం. కానీ ఈసారి చాలా సైన్స్ చూసాం, ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ, ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియన్ ప్లేయర్స్ నుంచి చూసాం. సో ఇదంతా ఇట్లా ఉండేది అంటే ఇదేమన్నా మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా, లేకపోతే ఆట గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా? ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి. అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ ని ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి we have replied in a good way to them. Pakistan match అంటే మొదటి నుంచి విరాట్ కోహ్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీని తిలక్ రీప్లేస్ చేశారు అనేటువంటి మాట ఎక్కువగా వస్తుంది, మీ కామెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీ ఉంటది, సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలించడం అంటే
నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్స్ స్పోర్టింగ్ స్పిరిట్. బట్ ఈ మాట్లాడుకో డిస్కషన్ ఇండియా డిస్కషన్ అవుతుంది దేశంలో వరల్డ్ వైడ్ ఎట్లా దీని వరకు మీరు ముందే అనుకున్నారా? టీమ్ మేనేజ్మెంట్ ఏమైనా మీకు చెప్పిందా? అలా ఏం లేదు. సో ఆ మూమెంట్ లో అలా అయింది. సో జస్ట్ ఫ్లోలో వెళ్ళాము. అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు. బట్ మనకి ముందు తెలిసింది కదా, ముందు వార్ అయినప్పుడు తెలిసింది. సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ, అంతే. ఇంకే దాన్ని పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 9 ఓవర్లకి భారీ స్కోర్ చేసింది. సో అదే సిచ్యువేషన్ కొనసాగితే దాదాపు 170, 180 వెళ్తాయి అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు. స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు? ఏమనుకున్నారు? 9 ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా, అదే టెంపో కంటిన్యూ అయితే 180 దాకా వెళ్ళింది. సో తక్కువ చేశారు కదా, దానికి సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు? అందరికి తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అవుతుంది, వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసి వస్తారు. సో ఫస్ట్ 2 games ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండం, దట్స్ మేము టీమ్ లో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి, సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వీ హావ్ ఎగ్జిక్యూటెడ్ వెల్. टॉप 2 के प्लेयर टीम जो है कम्पीट कर रही थी, लेकिन मैच जब हो रहा था तब आपको लग रहा था कि 2-0 से आगे है, अब 3-0 बनाना, कितना ज्यादा दबाव भारत पे रहा पाकिस्तान से ज्यादा? जैसे सूर्य भाई ने बोले कि कुछ कंपटीशन नहीं है, मैं भी उस बात में एग्री करता हूँ. मगर एज ए स्पोर्ट वी नो, मतलब हमेशा प्लान चेंज करते रहते हैं, हार्ड आते हैं. जैसे बोला है हमें कि हर मैच में स्ट्रैटेजी चेंज होगा, वो लोग भी प्रिपेयर होके आएंगे. तो हम लोग एक्सपेक्ट किए थे. और जैसा वो लोग सेकेंड इनिंग्स में कम स्कोर में वो लोग पेस ऑफ करके, विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए, तो जो जैसा वो लोग कम बैक करके आए हैं और वहां से हम लोग पार्टनरशिप बिल्ड करके जीता है. तो वही है इंडिया की खासियत. प्रेशर कैसा था आपके ऊपर? आखिरी ओवर तक आप टिके रहे, मैच जिताया आपने 3 विकेट्स गिरने के बाद. बताइए आपका एक्सपीरियंस कैसा रहा, क्या प्रेशर था आपके ऊपर? प्रेशर तो ऑफकोर्स नर्व्स तो बहुत रहते हैं बॉडी में, बहुत कुछ चल रहा था दिमाग में. तो मैं ऐसी एक चीज पहले भी बताया, अभी भी वही बताता हूँ, देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है. तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूंगा, मैं कुछ भी करूंगा, पूरा देश के लिए पूरा जान दे दूंगा. तो वही दिमाग में चल रहा था. तो उस समय मेरे को क्या क्या जरूरत है, अगर मैं प्रेशर में आ गए तो देश को नीचे करूंगा, खुद को नहीं, देश को. और इतना 140 करोड़ लोग, सब लोगों को मैं नीचे कर रहा हूँ. तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना, जो बेसिक्स बचपन से मैंने सीखा हूँ, मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है. तो मैं वो सब चीज काम रह के दिमाग में सोचा और एग्जीक्यूट किया. पाकिस्तान की आदत है हमेशा वो डिस्ट्रैक्ट करने की जब बात करते हैं तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है, लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा, पहले के 2 मैचेस भी और अब तीसरे मैच में. किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में, तो खासकर ज्यादा था. जैसे पहले 3 विकेट भी हो गए थे, जल्दी हो गए थे, तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ. तो उस समय मैं ही बैटिंग में था, तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे. तो जैसा मैंने बोला है कि अपन उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किए तो अपना देश को ही नीचे कर रहे. तो बस मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है. तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है, मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज मैंने बोला है. काम रहना है, बेसिक्स को फॉलो करना है, ज्यादा जवाब नहीं देना है. तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है, मगर मैच के बीच में नहीं बोला है. तो जो करने की कोशिश हमेशा पाकिस्तान करता है खिलाड़ियों को किसी न किसी तरह. तो क्या आपके साथ भी इस तरह का रवैया आता है या पाकिस्तानी खिलाड़ियों द्वारा?
सॉरी डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है, तो क्या आपको भी इस बार इस मैच के वक्त खासकर जब आप बैटिंग कर रहे थे तो क्या उस वक्त में आपको किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा? हाँ जी मतलब हुआ था, बहुत कुछ हुआ था। मैं अभी वो कैमरे में नहीं बता सकता हूँ, वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे, और खासियत इंडिया पाकिस्तान मैच में तो वो चलता है, तो वो सब पार्ट ऑफ द गेम है, चलता है। मगर जैसा मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है, वो बोल लिया हम लोग, मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैट से जवाब सबसे अच्छा होता है, तो मेरे को वही करना था और वो करके मैंने उनको बताया। మీ పక్కన అసలు ఆయన చూస్తే తిలక్ ప్రతిసారి మిమ్మల్ని ముందు నుంచి నడిపిస్తా ఉన్నాడు, ఆల్మోస్ట్ క్రికెట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. సో కలాం గురించి చెప్పాలంటే మీరు ఏం క్వశ్చన్ इसी में एक सवाल जोड़ता हूँ. తెలుగు और हिंदी में जवाब देता हूँ। इसका जवाब बताइए. कुछ लोग इसको ना हिंदुस्तान और पाकिस्तान हिंदू मुस्लिम भी करते हैं, देश में हो या देश के बाहर हो. तो सलाम साहब आपके कोच हैं, तो किस तरह आप इस तालमेल को देखते हैं, जुगलबंदी को देखते हैं? నాకు చిన్నప్పటి నుంచి అంతా అతనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది. నేను లీగల్ క్రికెట్ అకాడమీలో నాకు సలాం భయాష్ ఇంకా పృథ్వీ అన్న చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.